అందరినీ ఏకం చేయాలి అన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు ఇప్పుడు పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి. గులాబీ నేతల్లో గూడు కట్టుకుపోయిన ఆవేదన, ఆక్రోశాన్ని వెల్లగక్కేందుకు వేదికగా మారాయి. ఒక్కో పార్లమెంటు పరిధిలో జరిగే మీటింగ్లో సఖ్యతేమో కానీ నేతల మధ్య ఉన్న వివాదాలు మాత్రమే తెరపైకొస్తున్నాయి. చేవెళ్ల రివ్యూలో పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి తిట్టుకున్నారు. ఇదంతా కూడా కేటీఆర్ ముందే జరిగింది. కేటీఆర్తో సుదీర్ఘ చర్చల అనంతరం రంజిత్ రెడ్డి కంటతడితో బయటకు వచ్చారు. సైలెంట్గా బయటకు వెళ్ళిపోయారు. ఇక ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఇద్దరు కూడా కేటీఆర్ సమక్షంలో బూతులు తిట్టుకున్నారని తెలుస్తోంది. తాను పార్టీకి రాజీనామా చేస్తానంటూ గోపీనాథ్ బెదిరించగా కేటీఆర్ బుజ్జగించారు. ఇక సమీక్షలో హరీష్ రావు కేటీఆర్పై సెటర్లు వేశారు. ఆలస్యంగా వచ్చిన కేటీఆర్ మైకు అడగ్గా ఇద్దరం ఇప్పుడు మంత్రులం కాదంటూ హరీష్ రావు సెటర్లు వేశారు. మరోవైపు తెలంగాణ భవన్లో ఉన్న నిజామాబాద్ పార్లమెంటు సమీక్షకు హరీష్ రావు వెళ్లలేదు. మొత్తంగా చూస్తే కేసీఆర్, కేటీఆర్ మంత్రులు అసలు కేడర్ను పట్టించుకోలేదు అని అంటున్నారు నేతలు. వరంగల్ సమీక్షలను కేటీఆర్ ముందే కార్యకర్తలు మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను భుజాలపైకి ఎత్తుకున్నారని, పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పారు. కేడర్ నుంచి వస్తున్న కౌంటర్లతో గులాబీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరవుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సమీక్షా సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి? అక్కడ నేతలు ఏం చెప్తున్నారు, కార్యకర్తలు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్, ఎంఎన్ఆర్ తెలంగాణ భవన్లో 17 లోక్సభ సంబంధించిన పార్లమెంటు సమీక్ష సమావేశాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. అయితే జనవరి 3 నుంచి ఈ నెల 21 వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగుతాయి. సో ఈ సమావేశాలను దగ్గరుండి మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఎంపీ రాజ్యసభ ఎంపీ కేశవరావు, మధుసూదనాచారి ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా దగ్గరుండి మరి పర్యవేక్షణ చేస్తారు. సో ఎవరైతే ఆయా పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉంటారో, ఎమ్మెల్సీలు ఉంటారో, మాజీ ఎమ్మెల్యేలు ఉంటారో, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వరకు కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరవుతారు. సో మొదటిగా మనం చూసుకున్నట్టయితే మాత్రం జనవరి 3వ తారీఖు మొదటి ఆదిలాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగింది. దాని తర్వాత వరుసగా అంటే ఈరోజు 8వ రోజు ఈరోజు వరంగల్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ వరుస సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కొన్ని వాడివేడిగా కూడా సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంటరీ సమావేశం, అది 4వ పార్లమెంటరీ సమీక్ష సమావేశం. సో అది కూడా పూర్తయింది. ఆ సమావేశంలో ఇద్దరు నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆ విభేదాలు కూడా కేటీఆర్ సమక్షంలో జరిగాయి. అటు కేటీఆర్ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంటే ముఖ్యంగా ఇటు తాండూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి మధ్య, వర్గీయుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అంటే ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. అంటే తను ఓడించేందుకు మరొకరు ప్రయత్నం చేశారని, సో గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నన్ను ఓడించేందుకు మరొకరు ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు కేటీఆర్ ముందే చేసుకున్నారు. సో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్టేజ్పై కూర్చోవడాన్ని కూడా ఇటు పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు కూడా ఊకోలేదు. ఖచ్చితంగా తను అక్కడి నుంచి దిగాల్సిందని చెప్పేసి కూడా పట్టుబట్టారు. సో ఆ సమయంలో కేటీఆర్ జోక్యం చేసుకుని మరి వాళ్ళని ఆ గొడవని సద్దుమణిగించారు. సో ఇద్దరిని కూర్చోబెట్టి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనకి చూసుకున్నట్టయితే జహీరాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగింది. ఆ సమీక్ష సమావేశంలో కూడా ఇటు మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే అయినటువంటి పార్టీ సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సో పార్టీకి సంబంధించిన కొంత అంతర్గత కుమ్ములాటల వల్ల గత ఎన్నికల్లో మనము ఓటమి చెందాము. సో ఖచ్చితంగా పార్టీ ప్రక్షాళన చేయాల్సిందని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించారు. అదేవిధంగా మనం చూసాము
బోరబండ పరిధిలో ఉన్నటువంటి ఒక మైనార్టీ కుటుంబము ఆ ట్విట్టర్ ద్వారాగా కేటీఆర్ని తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్కి తను రీట్వీట్ చేశారు. ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానని చెప్పారు. మొన్న వెళ్ళారు. సో ఆ సమయంలో ఆ పరిధిలో ఉన్నటువంటి అదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన పరిధిలో అది. సో బోరబండ వస్తుంది కాబట్టి సో ఆ పరిధిలో ప్రస్తుతం ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ మాజీ డిప్యూటీ మేయర్ పసీద్దీన్ మధ్య కొంతకాలంగా కూడా వాళ్ళ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తనను ఓడించేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా బాబా పసీద్దీన్ ఆరోపిస్తున్నారు మాగంటి గోపీనాథ్పై. సో చూసాం మనము గతంలో బాబా పసీద్దీన్ సంబంధించిన వ్యక్తులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి కూడా కేటీఆర్ ముందే వ్యాఖ్యానించారు. సో తానే నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు తను బాబా పసీద్దీన్ బోరబండ ఏరియా నుంచి కూడా తను సహకరించలేదని చెప్పేసి కూడా ఇటు మన మాగంటి గోపీనాథ్ కేటీఆర్ ముందు వ్యాఖ్యానించారు. సో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం కూడా కొంత కేటీఆర్ సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము గత ఎన్నికల్లో ఓటమి కారణంగా ఇప్పుడు ఇలాంటివి బయటపడడం వల్ల చాలా పార్టీకి సంబంధించి కొంచెం నష్టం కలిగే అవకాశం ఉండదని చెప్పేసి కూడా వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే మాత్రం చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించి సమీక్ష సమావేశంలో కూడా అటు ఒకవైపు రంజిత్ రెడ్డిని మళ్ళీ సిట్టింగ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు. సో అతన్ని కూడా మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అతని అభ్యర్థిని కన్ఫర్మ్ చేశారు. కానీ మరోవైపు మాత్రం తనను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. సో ఆ సమయంలో కూడా పార్టీకి చేసిన సేవలు ఏదైతే ఉంటాయో ఆ సేవలకు సంబంధించి కూడా తను చేసినటువంటి అన్ని కూడా జ్ఞాపకం చేసుకొని కేటీఆర్ ముందు కంటతడి ప్రయత్నం చేశారు. సో అదేవిధంగా ఈ రోజు చూసుకుంటే మాత్రం వరంగల్ పార్టీ వీళ్ళందరి యొక్క ఆవేదన లేదా ప్రతిఘటనని ఏ విధంగా రాజకీయ కోణంలో ఏ విధంగా చూడాలి అంటే రానున్న రోజుల్లో నిజంగా వీళ్ళంతా కూడా ఆ పార్టీకి సహకరించే అవకాశం ఉందా, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏమైనా వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఎస్, వాస్తవంగా ఏమన్నారు మీరు అన్నట్టుగా వాస్తవంగా ఇప్పుడు అంత త్వరగా ఎందుకు పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారంటే రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభావం ఉన్నది అని చూపించుకోవడం కోసమే పార్టీ కేడర్లో కొంత నూతన ఉత్తేజం నింపేందుకు ఇలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఇలాంటి సమీక్ష నిర్వహిస్తూనే మరోవైపు విమర్శలకు పాలవుతున్నారు. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో ఇలాంటి సమీక్షలు చేసినట్టయితే ఇంత ఓటమి మనం చూసే వాళ్ళం కాదు కదా. సో అది ఎందుకు చేయలేదని చెప్పేసి కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. వాళ్ళు కూడా పార్టీ కేడర్ని ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా. ఎందుకంటే చూసాం ఇప్పుడు వరంగల్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. అందులో వరంగల్ పార్లమెంటరీ సమావేశం అంటే వరంగల్ ఉద్యమాలకిల్లా తెలంగాణకి ఉద్యమం సమయంలో చాలా ఆవిపట్టుగా ఉన్నటువంటి జిల్లా అది. సో దాంట్లో ఉన్నటువంటి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. ఉద్యమకారులను పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఉద్యమకారులకి కనీసం పదవులు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా వాపోతున్నారు. ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నారో ఇతర పార్టీలో గెలిచినారో ఆ రోజు కేసీఆర్ దిష్టిబొమ్మలు ఎవరైతే తగలబెట్టారో వాళ్ళకి పదవులు ఇచ్చారు, వాళ్ళని మంత్రులు చేశారు, వాళ్ళని ఇప్పుడు స్టేజ్పై కూర్చోబెట్టారు, వాళ్ళకి ఘోర ఓటమి చవిచూశారని చెప్పేసి కూడా వాపోతున్నారు. సో ఇకనైనా సరే పార్టీ వైఖరి మార్చుకోవాలి, ఖచ్చితంగా ఉద్యమకారులను గుర్తించాలి, పార్టీకి ఎవరైతే కట్టుబడి పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా కార్యకర్తలు కేటీఆర్ ముందు చెప్తున్నారు. అవన్నీ కూడా పాయింట్అవుట్ చేసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమన్నారు మొత్తం కూడా పార్టీ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాబోయే పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి 17 లోక్సభ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండగా 17 లోక్సభ స్థానాల్లో ఎక్కడ కూడా డిపాజిట్ పోతుందన్న ఒక భయం, మరోవైపు ఖచ్చితంగా మనం ఉనికిని చాటుకోవాలని చెప్పేసి కూడా ఈ సమీక్ష సమావేశాలు కడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు క్యాడర్ మరోవైపు అంటే మరో పార్టీ వైపు వెళ్లకుండా చూసేందుకు మాత్రమే వాళ్ళలో నూతన ఉద్యోగం నింపేందుకు ఖచ్చితంగా మనకి బలం ఉన్నది. కేసీఆర్ మరో ఫిబ్రవరి నెలలో ప్రజల ముందుకు వస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము రాబోయే ఎన్నికల్లో మన యొక్క పార్టీ బలమైన చూపించాలి, ఢిల్లీలో మన వాణి వినిపించాలని చెప్పేసి కూడా కార్యకర్తలను ఉద్దేశించి అయితే ఈ సమీక్ష సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. అంటే ఏరే పార్టీ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడేందుకైతే మాత్రం మొదటి నుంచి కూడా వీళ్ళు జనవరి 3 నుంచి ఈ నెల 21 వరకు కూడా ఈ సమీక్ష సమావేశాలు అయితే కొనసాగిస్తూ ఉంటున్నారు. ఏమన్నారు? థ్యాంక్ యూ సైదులు.